కాపీ క్యాట్ త్రివిక్రమ్ అంకుల్ మనసంతా అల్లు అర్జున్ పవనాల సార్ల మీదే ఉంటుంది అంటున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ మరి ఎందుకు అలా అనుకుంటున్నారో మనము తెలుసుకుందాం పదండి. గుంటూరు కారం మూవీ షూటింగ్ ఏ టైంలో మొదలు పెట్టారో కానీ అన్ని అడ్డంకులే. మహేష్ బాబు పెద్ద సూపర్ స్టార్ అనే కానీ ఒక్కసారి మూవీకి కమిట్ అయి షూటింగ్ సెట్స్లో అడుగు పెడితే చిన్నపిల్లాడిలా మారిపోయి డైరెక్టర్ ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఈ గుంటూరు కారం మూవీకి సంబంధించి స్టోరీ పరంగా, కంటెంట్ పరంగా, మ్యూజిక్ పరంగా, లిరిక్స్ పరంగా, చివరికి టేకింగ్ పరంగా ఇలా ఏదైనా కావచ్చు, అన్ని వివాదాలే. మరి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇందులో మహేష్ బాబుని నిందించడానికి ఏమీ లేదు, ఎందుకంటే డైరెక్టర్ చెప్పింది చెప్పినట్లు చేసుకుంటూ వెళ్ళిపోతాడు కాబట్టి. మహేష్ బాబుని పక్కన పెట్టేద్దాం. నువ్వు ఎంత పెద్ద తోపు సినిమా తీసినా సరే ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాల్సింది ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్. వీళ్ళు లేని సినిమాని మనం ఊహించలేం. ఫ్యాన్స్తో మాకు పని లేదనుకుంటే సన్ ఆఫ్ ఇండియా, మళ్ళీ పెళ్ళి ఇలాంటి సినిమాలు చేసుకోవచ్చు, అందుకు ఎలాంటి అభ్యంతరం కూడా లేదు. ఈ మూవీ పైన నెగిటివిటీ పెరిగిపోవడానికి నలుగురు కారణం. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి, తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ లిరిక్ రైటర్. ఈ రోజుల్లో సినిమా వస్తుందంటే ఈయన సాంగ్ ఒక్కటైనా ఉండాలి అనేది ప్రతి సినీ లవర్ అభిప్రాయం. లిరిక్ రైటర్గా మంచి పేరుంది. ఈయన గుంటూరు కారం మూవీకి ఓ మై బేబీ అనే సాంగ్ ఇచ్చాడు. ముందుగా మహేష్ బాబు అంటే గొంతు కోసుకునే ఫ్యాన్స్కి కూడా అది నచ్చలేదు. వాళ్ళు అదే చెప్పారు, సోషల్ మీడియా బాగా యాక్టివ్లో ఉంది కాబట్టి ఎవరి అభిప్రాయం వాళ్ళు స్వేచ్ఛగా చెప్తారు. అంత మాత్రం దానికే రామజోగయ్య తాత మహేష్ ఫ్యాన్స్ని, నెటిజన్స్ని కుక్కలు నక్కలు అంటూ విరుచుకుపడ్డాడు ట్విట్టర్లో. మహేష్ ఫ్యాన్స్ మంచోళ్ళు కాబట్టి దీన్ని పెంచుకుంటూ పోతే సినిమా పైన నెగిటివిటీ పెరిగిపోతుందని అందరితో వదిలేశారు. వేరే స్టార్ హీరో అభిమానులైతే రామజోగి తాతయ్యని పేడలో ముంచి తీసేవారు. ఈ మాత్రం ఆవేశం సాంగ్ లిరిక్స్ మీద పెడితే బాగుండేది కదా, అది గాలికి వదిలేసి నెటిజన్స్తో వాగ్వాదానికి దిగాడు. మరి తాతకి పైత్యమో, వాతమో లేదంటే చేదస్తమో తెలియదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదన్నాడు రామజోగి తాత. మరి ఒక సూపర్ స్టార్ సినిమాకి పాట రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయాలని తెలీదా తాత? మహేష్ బాబు సినిమా అంటే చిన్న పెద్ద యూత్ ఫ్యామిలీ అనే తేడా లేకుండా సినిమా చూడడానికి ఎగబడతారు, అందులోనూ సంక్రాంతి. ఇలాంటి ఒక మోస్ట్ అవైటెడ్ మూవీకి ఎలాంటి సాహిత్యం అందించాలో కూడా తాతకి తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. ఒకప్పుడు ది గ్రేట్ వేటూరి గారు వేల పాటలు రాశారు. డబుల్ మీనింగ్ పదాలు ఉన్న సాంగ్స్ కూడా వందలున్నాయి. కానీ సమాజ హద్దులు దాటేలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఇలాంటి పాటలు ఆర్జీవీ లాంటి బ్లూ ఫిల్మ్స్ తీసుకునే డైరెక్టర్ సినిమాలకైతే బాగుంటాయి. ఒకవేళ ఆర్జీవీ సినిమాలో ఇలాంటి సాంగ్స్ ఉన్నా పెద్దగా ఇబ్బంది ఏముండదు, ఎందుకంటే వాటి సినిమాలు ఎవడు దేకడు కాబట్టి. కుర్చీ మడతపెట్టి అంట, ముందు నీకు మడతపెట్టి ఉంటే బాగుండేది. ఒక అచ్చ తెలుగు సినిమాలో ఇంగ్లీష్ పదాలు, బూతు పదాలు సిగ్గుండాలి. దాని గురించి అభిమానులు కాస్త ఘాటుగా స్పందించి ఉండొచ్చు. మంచి పాట రాస్తే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేది ప్రేక్షక అభిమాన దేవుళ్లే కదా, వాళ్ళని ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని కామెంట్ చేయడంలోనే మీ సంస్కారం, కుంచిత బుద్ధి తెలుస్తుంది తాత. నిన్ను సరస్వతి పుత్ర అవార్డుకి రెఫర్ చేసినోడికి దండేసి దండం పెట్టాలి. నెక్స్ట్ ఎస్ఎస్ తమన్, కాపీ కొడితే మా అమ్మ అన్నం పెడుతుందని కాపీ ట్యూన్లు చేసి వాళ్ళ అమ్మకి అన్నం లేకుండా చేస్తున్నాడు. తమన్ అన్నయ్య యథేచ్ఛగా సిగ్గు లేకుండా ట్యూన్స్ కాపీ కొడుతుంటాడు. ఎవరికి దొరకకూడదు అనుకుంటాడు, కానీ దొరికిపోతాడు. ఈయన సినీ కెరియర్ మహేష్ బాబు దూకుడు మూవీతో బాగా ఫామ్లోకి వచ్చింది. కానీ మహేష్ మీద కొంచెం కూడా విశ్వాసం లేదు. సర్కారు వారి పాట సినిమా విషయంలో గమనిస్తే మనకి బాగా అర్థమవుతుంది. సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు ఏం బాగుండవు. ఒక సినిమా అయితే పొరపాటు, కానీ ఒక బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ అవుతున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయి, దానికి మ్యూజిక్ ఏ రేంజ్లో ఉండాలి. సర్కారు వారి పాట సినిమాకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ను బట్టి ఈ తమన్నయ్య టాలెంట్ బయటపడింది. ఏమన్నా అంటే, నేను కాపీ ట్యూన్ తీసుకెళ్లి ఇంట్లో ప్లే చేస్తే మా అమ్మ అన్నం పెడుతుంది నాకు. మీ అమ్మ అన్నం పెట్టడం కాదు, ఆ తెల్లెతో నెత్తిన ఒకటి పీకితే బాగుంటుంది. ఇకపోతే ది గ్రేట్ టాలీవుడ్ కాపీ క్యాట్ త్రివిక్రమ్ అంకుల్. ఇతను మంచి డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ మెగా ఫ్యామిలీ వాచ్మెన్గానే మిగిలిపోయాడు. సినిమా ఫంక్షన్స్లో మెగా ఫ్యామిలీ హీరోస్ని పొగడ్డం మీద పెట్టిన శ్రద్ధ కూడా మహేష్ సినిమా మీద పెట్టినట్లు లేదు. అసలు నన్ను అడిగితే మహేష్ బాబు ఇతనికి అవకాశం ఇవ్వడమే తప్పు. ఎందుకంటే ఈయన మెగా ఫ్యామిలీ హీరోస్కి సంబంధించిన సినిమాలైతేనే శ్రద్ధగా చేస్తారు. అలవైకుంఠపురం మూవీలో తమన్ చేత ఎంత మంచి మ్యూజిక్ చేయించుకున్నాడు. మరి ఇప్పుడేమైంది ఆ శ్రద్ధ? కనీసం సరైన స్టోరీ కూడా ఇవ్వలేదు. దానికి మార్పులు చేర్పులు చేయడానికే సరిపోయింది. ఎప్పుడో రావాల్సిన మూవీ ఇంత లేట్ అయిందంటే దానికి కారణం త్రివిక్రమే. కథలు కాపీ చేసిన తనదైన మార్కు స్క్రీన్ ప్లేతో సినిమాని నడిపిస్తాడని పేరుంది. మరి అదైనా చేశాడో లేదంటే గాలికి వదిలేశాడో మూవీ రిలీజ్ అయితే కానీ చెప్పలేం. రేపు రిలీజ్ అయి మంచి టాక్ వస్తే ఓకే, కొంచెం అటు ఇటైనా మహేష్ బాబు అభిమానులు త్రివిక్రమ్ అంకుల్కి బ్యాండ్ వాయిస్తారు. ఇక ఫైనల్గా ప్రొడ్యూసర్ నాగవంశీ. ఈయనకున్నంత నోటి దూల ఇండస్ట్రీలో ఇంకెవ్వరికి ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రతి దాంట్లోనూ వేలు పెట్టి గెలుకుతుంటాడు.
ఇండస్ట్రీ వరస్ట్ ప్రొడ్యూసర్ అంటే ఈ నాగవంశి అన్నయ్యే టాప్ 1 కంటే ముందుంటాడు. వరస్ట్ అంటే అలాంటిది ఇలాంటిది కాదు. వరస్ట్ అనే పదానికి ఎంత అర్థం ఉందో అంత. అన్నయ్యకి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువైంది. గుంటూరు కారం సినిమాకి నెగిటివిటీ రావడానికి ఈ నాగవంశే 99% కారణం అంటే మీరేమంటారు? బోలా శంకర్, ఏజెంట్ లాంటి ఫ్లాప్స్ పడితే తప్ప అన్నయ్య బలుపు తగ్గదు. అంతవరకు ఇలానే ఉంటాడు. రీసెంట్గా వచ్చిన ఓ మై బేబీ సాంగ్ బాగలేదని, మహేష్ మంచితనాన్ని మీరు మిస్యూజ్ చేస్తున్నారని ఫ్యాన్స్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. దానికి నాగవంశి మేమేం చేస్తున్నామో మాకు తెలుసు, జనవరి 12న కలుద్దామని ట్వీట్ చేశాడు. అంతవరకు బాగుంది. దాని కింద యానిమల్ మూవీ ఎండ్ సీన్ని యాడ్ చేశాడు. అందులో రణబీర్ ఏమన్నాడో మీకు తెలుసు. ప్రొడ్యూసర్ అయ్యింది ఇలా బూతుతో కూడిన ట్వీట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మరి ఒక రోడ్ సైడ్ ఉండే ముసలోడు మాట్లాడిన బూతుని డబ్బులిచ్చి మరీ సినిమాలో పెట్టించుకున్నాడంటే వీడెంత లేకిగాడో. అన్నయ్యకి కొంచెం బలుపు తగ్గాలి. చూద్దాం. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఎగిరెగిరి పడిన ప్రతి ఒక్కరికి కాలం బ్రేక్ ఇస్తుంది. అందుకు ఈ నాగవంశి అన్నయ్య అతీతుడేం కాదు కదా. గుంటూరు కారం మూవీ వివాదాలకి, నెగిటివిటీకి మహేష్కి ఎటువంటి సంబంధం లేదు. ఇక ఫ్యాన్స్ విషయానికి వస్తే వారి ఆవేదనలో, బాధలో ఏ తప్పు లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత హుందాతనంతో ఉంటాడో అంతే హుందాతనంతో ఉంటారు ఫ్యాన్స్. వారి ఆవేదనలో ఒక అర్థం ఉంది. మహేష్ బాబు గుంటూరు కారం సినిమా తర్వాత ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా కంప్లీట్ అవ్వాలంటే కనీసం ఒక 3 నుంచి 4 సంవత్సరాల టైం పడుతుంది. అంటే అప్పుడిప్పుడే తెర మీద మహేష్ని చూడలేరు. వారి ఆశలన్నీ గుంటూరు కారం మూవీ పైనే. ఎందుకంటే ఈ మూవీ మంచి హిట్ అయితే నెక్స్ట్ రాబోయే ప్యాన్ ఇండియా మూవీకి మంచి హైప్ ఉంటుంది, ఇంకొంత రీచ్ ఉంటుందనేది వారి ఆలోచన. మహేష్ అభిమానుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో రికార్డులు అందించారు, ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. అసలు పాత సినిమాల రిలీజ్ ట్రెండ్ని క్రియేట్ చేసిందే మహేష్ ఫ్యాన్స్. మహేష్ కూడా వారు మెచ్చే సినిమాలు చేయడానికి ఎప్పుడూ ఇష్టపడతాడు. శ్రీమంతుడు సినిమా చూసి సమాజం ఎంత ప్రభావితమైందో మనందరికీ తెలుసు. చాలామంది ఊర్లని దత్తత తీసుకున్నారు ఆ మూవీ ఇన్స్పిరేషన్తో. అంటే మహేష్ బాబు యొక్క స్టార్డమ్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటిది సంక్రాంతికి రాబోయే మోస్ట్ అవైటెడ్ ఫిలింలో ఇలాంటి బూతు పదాలు వాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది మహేష్ ఫ్యాన్స్ అండ్ సగటు సినీ లవర్స్ యొక్క ఆవేదన. అయినా పర్వాలేదు, ఇప్పటికీ మూవీకి ట్రేడ్లో మంచి బజ్ ఉంది. ఇంత నెగిటివిటీ వచ్చినా దానికి అడ్డుకట్ట వేస్తుంది మాత్రం మహేష్ స్టార్డమే. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. సంక్రాంతి బరిలో ఉన్న మూవీస్లో గుంటూరు కారం సినిమానే మోస్ట్ క్రేజియస్ట్ మూవీ. సరైన కంటెంట్ ఉంటే రికార్డ్స్ పగిలిపోవడం ఖాయం. ఇది గుంటూరు కారం మూవీపై నెగిటివిటీకి కారణాలు. మరి దీని గురించి మహేష్ ఫ్యాన్స్, నా సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.